మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టిబట్టు పెనే ఉయ్యాల తొట్టిబట్టు పెనే ఉయ్యాల. ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆ తట్టు ఊగెనే ఉయ్యాల. అనాహత విశుద్ధ ఆగ్నేయ కమలముల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల ఈ తట్టు ఊగెనే ఉయ్యాల. ఓం నమః శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల ఊగుచూనున్నాడు ఉయ్యాల. స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ విధముగా ఉన్నటువంటి షట్చక్రాలు ఈ 6 కాకుండా 7వ చక్రముగా ఉన్నటువంటిది అది సహస్రార చక్రము అని చెప్పని అంటారు. ఇది 7వ చక్రం. సాధారణంగా షట్చక్ర విచారణ అని చెప్పని అంటారు. షట్టే కాదు, ఇంకోటి కలుపుకుంటే సప్త చక్ర విచారణ అనుకోవాలి. సప్త అంటే 7, అది లాస్ట్ది సహస్రార చక్రం. బ్రహ్మరంధ్ర స్థానంబున ఓంకార వర్ణగంబై సహస్రదళ శోభితంబై కోటి సూర్య ప్రకాశమానంబై ధీవిలయస్థలంబై సహస్రార చక్రంబు అలరారు అందు శ్రీ గురుస్వామికి సహస్రంబునో. బ్రహ్మరంధ్ర స్థానంబున ఈ సహస్రార చక్రం అనేటువంటిది బ్రహ్మరంధ్ర స్థానంబున బ్రహ్మరంధ్రమునందు ఉన్నటువంటిది. ఓంకార వర్ణగంబై ఓంకారమే వర్ణముగా ఉన్నటువంటిది. సహస్రదళ శోభితంబై 1000 కమలములతో 1000 దళములతో శోభాయమానగా ఉన్నటువంటిది. కోటి సూర్య ప్రకాశమానంబై ఒక్కసారిగా కోటి సూర్యులు ఉదయిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సుతో ప్రకాశించేటువంటిది. ఎన్నో ధీ విలయస్థలంబై అనగా బుద్ధి పూర్తిగా లయమయ్యేటువంటి స్థలముగా ఉన్నటువంటిది. సహస్రార చక్రంబు దీని పేరు సహస్రార చక్రం అనేటువంటిదిగా పిలువబడుతుంది. దీనికి శ్రీ గురుస్వామి అధిపతిగా ఉన్నటువంటిది. మూలాధార చక్రానికి వినాయక స్వామి, స్వాధిష్టానమునకు బ్రహ్మదేవుడు, మణిపూరకమునకు విష్ణుదేవుడు, అనాహతమునకు రుద్రుడు, విశుద్ధమునకు జీవుడు, ఆజ్ఞాచక్రమునకు పరమాత్మ చెప్పి
లాస్ట్లో మరి ఉన్నతమై ఉన్నటువంటి శిఖరాగ్రముగా గురుస్వామికి సహస్రంబును, గురుస్వామికి ఉన్నతమైనటువంటి యొక్క సహస్రార చక్రము చిట్ట చివరి చక్రమునందు గురుస్వామి యొక్క స్థానముగా చెప్తున్నటువంటి మాట. నగురోరధికం 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 శివశాసనత 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 అని గురుగీతలో వచ్చేటువంటి విధానము. ఆ గురుగీతలోనే చాలా శ్లోకాలు మనం పఠనం చేస్తూ ఉంటాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని గురుగీతలో పరమశివుడు అమ్మవారికి బోధిస్తూ ఆ గురుస్థానం చాలా గొప్పగా చెప్పేటువంటి విధానము. ఎందుకంటే మరి గురుస్థానం లేకపోయినట్లయితే మనకి ఈనాడు ఏ శాస్త్రము లేదు. 4 వేదములు ఇవన్నీ కూడా గురువులే ప్రసాదించింది. 108 ఉపనిషత్తులు ఇవన్నీ కూడా గురువులే ప్రసాదించారు. బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్ర, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, వృత్తి ప్రభాకరం, ఇలాగా ఎన్నైతే ఉన్నాయి గ్రంథాలు అవన్నీ కూడా గురుస్వాముల నుంచే మనకు వచ్చినటువంటి విధానము. కనుక వారి అనుగ్రహం లేని పక్షంగా ఉన్నట్లయితే ఈనాడు మానవ సముదాయం అంతా కూడా అజ్ఞానాంధకారములో మునిగిపోయి ఉండేది. కాబట్టి ప్రకారముగా మరి తత్వం యొక్క వాస్తవిక స్వరూపాలను వెలికితీసి, తపస్సు ద్వారా వెలికితీసి మనకు అవన్నీ కూడా వాళ్ళు అందించినటువంటి విధానము. అందుచేత ఆయనకు చాలా గొప్ప విధానముగా భావిస్తున్నటువంటిది. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణ పరమాత్మ జగద్గురువుగా కొనియాడుతూ ఉన్నారు. మరి మహానుభావుడు సమస్తలో మానవాళ్ళని తరింపజేయటానికి అతి క్లిష్టమై ఉన్నటువంటి ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలని మనకు ఆయన గారు ఎత్తి చూపించారు. మనంగా ఉపనిషత్తుల్లో పోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. అదంతా తేలిగ్గా అర్థమయ్యేటువంటివిగా లేవు. అవన్నీ కూడా చక్కగా మనకి స్వామివారు విశదీకరించి సులభంగా అర్థమయ్యే రీతిగా, మనం కష్టపడటానికి ఎంత కష్టపడ్డా కూడా మనకు సాధ్యం కానటువంటి అంశాలని అతి సులువుగా సులభం చేసి మనకు ఆయన అందించాడు. మరి 18 అధ్యాయాలుగా భగవద్గీత కృష్ణ పరమాత్మల వారి ప్రబోధంగా మనకి అందినటువంటి అంశము. ఈ ప్రకారంగా చూస్తే దాంట్లో కర్మ విషయం కానీ, జ్ఞాన విషయం కానీ, ఆత్మ సంయమనం కానీ, అక్షర పరబ్రహ్మ అక్షరతత్వము కానీ, భగవంతుని విభూతులు, విశ్వరూపము, భక్తి సంబంధము, 3 గుణములు, త్రిగుణములు, వాటి యొక్క సంబంధ వ్యవహారము, అదే ప్రకారంగా మరి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, ఇవన్నిటినీ కూడా చక్కగా సులభముగా అర్థమయ్యే రీతిలో 13వ అధ్యాయంగా పురుషోత్తమ ప్రాప్తి యోగములో క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడుగా విశదీకరించి చాలా సులువుగా మనకి ఇచ్చినటువంటి విధానం చూసినట్లయితే మరి మనం ఎంత ధన్యాత్ములమో మనం గ్రహించుకోవాల్సి వస్తుంది. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరికీ
ఎందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయుంసు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులకు అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు. సనబట్టిన భోగి జ్ఞానయోగి గురుని శిక్షలేక గురు తెట్లు గలుగును. అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెట్లు ఊడును. విశ్వదాభిరామ వినురవే. గురుని శిక్షలేక గురు తెట్లు గలుగును. లోకంలో ఏ విద్యకైనా గురువు కావాల్సి ఉంటుంది. ఏ విద్యకైనా గురువు లేకున్న నా విద్య పట్టుబడదు. కావునను అభ్యాసకి గురుశిక్ష కావలను నారాయణ. కనుక అధ్యాపకులు ఉండబట్టే ఈనాడు మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఇంత గొప్ప స్థాయిల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మరి జాబ్ చేస్తున్నారని చెప్పానంటే అధ్యాపకుల యొక్క కృషి, వాళ్ళు ఇచ్చినటువంటి మంచి జ్ఞానము. ఈనాడు మరి మానవ లోకమంతయు కూడా ఎంతో విద్యావంతులై గొప్ప గొప్ప స్థాయిల్లో వాళ్ళు ఉంటున్నారని చెప్పానంటే గురువు యొక్క విధానం. కాబట్టి ఏ విద్యకైనా గురువు లేకున్నా నా విద్య పట్టుబడదు. అందుచేత లోకంలో భౌతికముగా ఉన్నటువంటి ఏవైనా కానీ నేర్చుకోవాలని చెప్పి అన్నట్లయితే తెలిసిన వాళ్ళ నుంచి అవి చెప్పించుకొని దాంట్లో పరిచయం సంపాదించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి. అన్ని విద్యలలో కల్లా జ్ఞాన విద్య శ్రేష్టం అని చెప్పని భగవద్గీత బోధిస్తూ ఉన్నది. అధ్యాత్మ విద్యానాం, లోకంలో ఎన్నో ఉన్నాయి విద్యలు. అన్నిటికంటే కూడా సర్వోన్నతమై ఉన్నటువంటి విద్య అధ్యాత్మ విద్య అని పరమాత్మ అంటాడు. మరి సామాన్యమైనటువంటి విద్యలకే ఒక గురువు ఒక శిక్షణ మరి ఇచ్చేటువంటి విధానాలుగా ఉన్నప్పుడు మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు అందాలని చెప్పనంటే వారిని కూడా ఆశ్రయించాలి. అజునికైన వాని అబ్బకైనా అని అంటాడు వేమన. శ్రీమన్నారాయణుడు అవతారం రామావతారముగా వచ్చి వశిష్ఠుని ఆశ్రమంలో ఆయన సకల విద్యలు అధ్యయనం చేసిన విధానము. అదే ప్రకారముగా విశ్వామిత్రుల వారిని కూడా సేవించి రాముడు బల అతి బల అనేటువంటి విద్యలను ఆయన పొందుతాడు. ఎన్నో శస్త్రాస్త్రములు కూడా ప్రయోగ ఉపసంహరణ వాటితో కూడా ఆయన విశ్వామిత్రుని ద్వారా గ్రహిస్తాడు. రామాయణంలో చూస్తే మనకి అంశాలన్నీ కూడా గోచరిస్తాయి. ఆ విధంగా తాటకి సంహారార్థమై రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంబటే బయలుదేరినప్పుడు కొద్ది లెక్క పోయిన తర్వాత అలసి సొలసి విశ్వామిత్రులు శయనిస్తే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆయన పాదాలు ఒత్తి సేవ చేస్తారు. ఇది మన రామాయణం వాల్మీకి రామాయణంలో చూడవచ్చు. ఆ విధంగా వాళ్ళు కూడా గురువును సేవించే ఎన్నో విద్యలు గ్రహించినటువంటి విధానం కనబడుతుంది రామాయణంలో. మరి యోగ వశిష్ఠ భగవానుల వారి అనుగ్రహముతో 33,000 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి వైరాగ్య ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, నిర్వాణ ప్రకరణము ఇత్యాది వాటితో చేరి ఉన్నటువంటి అనేక ఉపాఖ్యానాలతో చేరి ఉన్నటువంటి
బృహద్ గ్రంథం యోగ వాసిష్టాన్ని వశిష్ఠ భగవానుల ద్వారా రాముడు శ్రవణం చేసినటువంటిది. ఈ ప్రకారంగా చూస్తే సాక్షాత్తు భగవంతుడే అవతారముగా వచ్చి కూడా గురువుని సేవించి వారి ద్వారా విద్యను గ్రహించిన అంశములుగా మనం దర్శిస్తాం. సమస్త లోకాలకు అధినాయకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుడుగు కృష్ణ పరమాత్మ సాందీపుని ఆశ్రమంలో ఉండి ఆయన గారు గురు సేవ చేసి ఆశ్రమం సేవ చేసి ఎంతో కాలం ఆశ్రమంలో ఉండి సకల విద్యలు అధ్యయనం చేసినట్లుగా మన భాగవతంలో తెలియబడేటువంటి అంశము. ఇట్లాగా ఒక గురుస్థానం అనేది మన భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నది. దాని గొప్పతనం మనం చూడాలంటే ఒకసారి ఉత్తరాది పోవాలి. ఉత్తరాదిలో అక్కడ మహారాజ్ ఎంతో గొప్పగా సేవించే విధానం ఉంటుంది. ఆశ్రమాలలో మహాత్ములు నిరంతరంగా విచారణ చేస్తూ ఉంటారు. విచార సాగరము, వృత్తి ప్రభాకరము, ఖండన ఖండకాద్యము, అద్వైత సిద్ధి ఇత్యాది గ్రంథాలన్నీ కూడా అక్కడ ప్రశాంతముగా ధ్యానం చేస్తూ ఆ గంగా తీరములో మరి సకల విద్యలు అధ్యయనం చేసేటువంటి విధానముగా ఉన్నప్పుడు ఋషికేశ్, హరిద్వార్ ఇవన్నీ కూడా గురువులకు గురుపీఠాలకు స్థానమై ఉన్నటువంటి విధానము. కాశీ విశ్వవిద్యాలయం, ఎంతోమంది బ్రహ్మచారులు కాశీ వెళ్ళి కాశీ విశ్వవిద్యాలయంలో ఎన్నో విద్యలను అధ్యయనం చేస్తున్నటువంటి విధానము. ఈ ప్రకారముగా ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి విద్యలు అనేటువంటివన్నీ కూడా ఎవరి ద్వారా రావాలయ్యా అని చెప్పనంటే అది మహాత్ములకు జ్ఞానులు వాళ్ళ నుంచే రావాల్సి ఉంటుంది. కాబట్టి వారికి సర్వోన్నతమై ఉన్నటువంటి స్థానముగా ఎక్కడ మరి సహస్రార చక్రం, బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి సహస్రార చక్రం కాడ గురుస్వామికి అని చెప్పనన్నాడు. మూలాధారమేమో వినాయక స్వామికి, స్వాధిష్టానమేమో బ్రహ్మదేవునికి, మణికు పూరకమేమో విష్ణుదేవునికి, అనాహతము రుద్రునికి, ఇట్లా దేవతలను చెప్పుకుంటూ చిట్ట చివరిగా వచ్చేదలికి గురుస్వామికి, సహస్రార చక్రమునందు గురుస్వామికని సర్వోన్నత స్థానముగా పెట్టడంలో గల కారణం ఏంటంటే వాళ్ళు లేకపోతే మనకి ఈనాడు శాస్త్రమే లేదు. అసలు ఏమి తెలియదు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, మోక్షము, సాధన, యోగ సాధన, శ్వాసపై నిఘా అని చెప్పని కానీ ఏవైతే ఉన్నాయో తాత్విక సంబంధమై ఉన్న అంశాలు మొత్తం కూడా మరి లేకుండా పోయేటువంటి పరిస్థితి. కేవలం మానవుడు అనేటువంటి వాడు ఒక పశుప్రాయముగా లోకంలో జీవించాల్సిన పరిస్థితి వచ్చేది. ఇట్లా 83,99,999 రకాల జీవులు ఏవైతే అజ్ఞానాంధకారంలో పుట్టి అజ్ఞానంలోనే పెరిగి అజ్ఞానంలోనే అంతరిస్తూ ఉన్నాయో అట్లాగే ఇతర జీవుల్లాగానే వీడు కూడా పుట్టి పెరిగి ఏవో కొన్ని భోగాలు భోగించి చివరికి అసువులు వాసి మృత్యు గుహలోకి వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ ఈనాడు ఇంత విధాయకముగా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి తానెవరో పరోక్ష జ్ఞానముగా తెలుసుకుని తన యొక్క స్వరూపాన్ని సాధన ద్వారా గుర్తించి మరలా జన్మలేనటువంటి విధానముగా పరిపూర్ణ స్థితిని, బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతున్నాడు అని చెప్పనంటే దానికి కారణం గురువు ఇచ్చినటువంటి తత్వశాస్త్రము. కాబట్టి ఈనాడు వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయి గ్రంథాలు ఇవన్నీ కూడా మనకి మరి ఆ గురువులు ప్రసాదించిన విధానము. అందువల్ల ఇక్కడ సహస్రార చక్రమునందు సర్వోన్నత స్థానముగా గురువుకి ఇచ్చినటువంటి స్థానం ఇది. గురురు బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పరమశివుడు ఇచ్చినటువంటి గొప్ప శ్లోకం. ఎప్పుడు స్వరాజ్యాశ్రమంలో ఈ శ్లోకం మారు మోగుతూ ఉంటుంది. అన్ని చోట్ల చాలామంది ఏదన్నా ఉపన్యాసం ప్రారంభం చేసేటప్పుడు కూడా, ఆశ్రమాలలో ప్రార్థనలు చేసేటప్పుడు కూడా ముందుగా ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత మిగతాయి చెప్తారు. ఎందుకంటే తలమానికంగా ఉన్నటువంటిది ఈ శ్లోకం గురుగీతలో.
గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః ఏవ మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ. ముందే చెప్పుకున్నాం కదా, స్వాధిష్టానములో బ్రహ్మస్థానం చెప్పుకున్నాం, మణిపూరకములో విష్ణువు చెప్పుకున్నాం, అనాహతములో శివుని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః ఏవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మముగా చెప్పటం కారణముగా, బ్రహ్మరంధ్రం అది పరబ్రహ్మమునకు నిలయమై ఉండటం కారణముగా అక్కడ గురుస్వామికి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, ఈ మూడే కాకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. కనుక త్రిమూర్తులను కూడా మించినటువంటి స్థానముగా ఉన్నటువంటిదిగా గురుస్థానాన్ని చెప్పుకొచ్చారు. గురు సాక్షాత్ పరబ్రహ్మముగా, పరంబ్రహ్మముగా చెప్పుకొచ్చేటువంటి విధానం. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ విష్ణు శివులు చూసినట్లయితే సృష్టి స్థితి లయకారకులు కనుక వారి కాలమానం ప్రకారంగా ఈశ్వర నిర్మితముగా ఏర్పడ్డటువంటి త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులకు కూడా శాసనీయముగా ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు, మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధినాయకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన సర్వవ్యాపకుడు, మాయా అధిష్టాత. ఆయన వల్లే విశ్వమంతా కూడా చేతనవంతముగా వ్యవహరిస్తూ ఉన్నది. సమస్త జీవులు నడిపించేవాడు ఆయన గారు. సమస్త జీవుల కర్మ ఫలాలను ప్రసాదించేటువంటి వాడు ఈశ్వరుడు. కర్తుః ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తయగు భగవంతుడి సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవులకు కర్మఫలాలు ప్రసాదింపబడుతూ ఉన్నాయి. అట్టి ఆ మాయాపతియగు సర్వేశ్వరుడు ఆయన సృష్టిలో ఆయన యొక్క అధీనములో పనిచేసేటువంటి వారు ఈ ముగ్గురు కూడా, బ్రహ్మ విష్ణు శివుడు. ఆ ముగ్గురును కూడా అధికరించి ఉన్నటువంటి స్థానముగా మనకి భాగవతం కూడా ప్రస్తావిస్తూ ఉన్నది. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్. త్రిమూర్తుల అంటాడు భాగవతంలో. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివుడు. త్రిలింగ అంటే స్త్రీ పురుషుడు నపుంసకుడు, త్రిలింగ వ్యక్తులు అన్నాడు. కాబట్టి ఈ విధముగా సమస్త పంచభూతాలలో భూమి జలము అగ్ని వాయువు ఆకాశంలో దిక్కులలో త్రిమూర్తులలో ఓంకారములో త్రిలింగ వ్యక్తులలో జీవులలో అన్నిట్లలో కూడా కలడీషుండు కలండు తండ్రి. కలడీషుండు ఈశ్వరుడు త్రిమూర్తులకు ఆయన నియంతగా ఉన్నాడు, నియమించేవాడుగా ఉన్నాడు. సమస్త జీవులలో అంతరాత్మగా లోపల ఉన్నాడు. సమస్త విశ్వాన్ని ధరించి భరించి వ్యవహరించేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి పదవులు ఈ ముగ్గురు కూడా చేస్తున్నటువంటి విధానము కనుక వారి క్రియలు ఈశ్వర శాసనానుగుణ్యముగా జరపబడుతూ ఉన్నాయి. ఈ మాట మీకు ఈశావాస్యం కూడా ప్రస్తావించింది. ఈశావాస్యంలో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. యతథా శాశ్వతీభ్యః సమాభ్యః అనే మంత్రంలో యతథా శాశ్వతీభ్యః ఎవరెవరికి ఏ జీవులకు ఏ దేవతలకు ఎలాంటి యొక్క నియంత్రణలు అనేటువంటి ఇవ్వాలో అవన్నీ కూడా శాశ్వతీభ్యః సమాభ్యః అందరికీ కూడా శాసనాలని ప్రసాదించినటువంటి విధానం సర్వేశ్వరుడుగా బోధిస్తున్నది ఈశావాస్యోపనిషత్తు. అందువల్ల ఆ సర్వేశ్వరుని యొక్క అధ్యయనములో ఈ పనిచేస్తున్నటువంటి విధానము. ఎందువల్ల గురువుని బ్రహ్మతో పోలిశారు అనేటువంటి మాటకు చూసినట్లయితే, మరి బ్రహ్మదేవుల వారు నిర్మాణ విధానములో మానవులకు శరీరాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక ఎవరెవరు ఏ కర్మలు ఆచరిస్తూ ఉంటారో ఆ కర్మలు అనుసరించే బ్రహ్మదేవుడు కూడా వాళ్ళకి దేహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కర్మానుగుణ్యముగా ఇచ్చేటువంటి విధానము అన్నారు. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త, చేతకు తాగర్త, విశ్వదాభిరామ వినురవేమ. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, ఏ జీవికైనా వాళ్ళ కర్మఫలాలు ప్రసాదింపబడాలని చెప్పనంటే వాళ్ళకి రాత అనేది ఉండాలి, బ్రహ్మ రాత ఉండాలి. ఆ బ్రహ్మ వ్రాత కూడా స్వతసిద్ధంగా స్వయముగా రాస్తున్నాడా అని చెప్పనంటే చేత కొలదిగా అని రాత కాదు, చేత కొలది. గత జన్మలలో వాడు చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు అనుసరించి బ్రహ్మదేవుడు రాయటం తప్ప ఆయన సొంత బుద్ధితో ఏది రాసే విధానం కాదు. జీవులు చేసుకున్నటువంటి కర్మలు అనుసరించే తిరిగి మళ్ళా వాళ్ళకి ప్రసాదింపబడేదిగా బ్రహ్మ రాస్తున్నట్లుగా చెప్పి వ్రాత కజుడు కర్త, చేతకు తాగర్త. వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త. తాను చేసింది ప్రసాదించేదిగా ఉన్నది కాబట్టి కనుక జీవితంలో ఎవరెవరికి ఫలములు ప్రాప్తింపబడాలో అవన్నీ కూడా గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా లిఖింపబడేటువంటి విధానము అన్నారు. ఆ ప్రకారముగా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా జీవులకు ఈ జన్మలలో వారికి ఆయా దేహాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది మానవ దేహం రావచ్చు, పశుదేహం రావచ్చు, పక్షి దేహం రావచ్చు, క్రిమి దేహం రావచ్చు. విశ్వంలో ఎన్నో లక్షల రకాలైనటువంటి యొక్క జీవులు దేహములు ఉన్నాయి. కాబట్టి ఆయా దేహాలలో ఈ జీవులు పడే పరిస్థితి గత జన్మానుగుణ్యముగా ఆయా దేహాలలో వాళ్ళకు పడే విధానం కనుక అట్లా బ్రహ్మదేవుడు జీవులకి దేహాలు ఇచ్చే విధానంగా చేస్తూ ఉన్నాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుడు జీవులకు లిఖిత విధానముగా రాసి ఆ దేహాలను ప్రసాదిస్తూ ఉంటే ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి మోహాలలో జీవులందరూ ఉన్నారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః. దేహాభిమాన పాశ, దేహము యొక్క సంబంధ పాశం, అభిమాన పాశం ప్రతి ఒక్కరిని కూడా చాలా గట్టిగా ప్రగాఢముగా పట్టి ఉన్నది. ఆత్మాభిమానం అనేది ఎక్కడున్నది చెప్పండి? ఏదో లోపల దాగి ఉన్నటువంటి అంశమే తప్ప వ్యవహారములో బాహాటంగా ఉన్నటువంటిది ఏంటంటే దేహాభిమానము. ఎంత మనం అహం బ్రహ్మాస్మి అనేటువంటిదిగా స్మరణ చేసినా పలుమార్లు అధ్యయనం చేసినా కానీ వ్యవహారం అనేటువంటిది వచ్చినప్పుడు అక్కడ దేహం యొక్క అభిమానమే అడ్డుపడుతుంది. దేహ సంబంధమై ఉన్న వ్యవహారమే వచ్చి కూర్చుంటుంది. ఇంత ప్రగాఢముగా మరి లోపల సంస్కార విధానముగా ఆ దేహం యొక్క సంబంధ అభిమానం బాగా నాటుకుపోయింది. కారణం ఏంటంటే అనేక జన్మలుగా దేహముతో తాదాత్మ్యమును పొందుతూ వస్తూ ఉన్నాం కదా. ఈ దేహం యొక్క సంబంధ భావన ఇతర జీవులు ప్రగాఢంగా అవి కూడా పొంది ఉన్నాయి. ఆ దేహాన్ని కాపాడుకోవడానికి పరుగులు చేస్తూ ఉంటాయి. దేహ రక్షణ కోసం ఎన్నో పాటలు పడుతూ ఉంటాయి. ఇతర జీవులను మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రకారముగా అనేక జన్మలుగా దేహములు ధరించి వస్తున్న పరిస్థితి కాబట్టి ఆ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి అభిమానం బాగా ప్రగాఢంగా నాటుకుపోయింది. సంస్కారం బాగా పాతుకుపోయింది. ఏ ప్రకారముగా ఒక మొక్క అది పెరిగే కొద్దీ తన యొక్క వేరు భూమిలో కూడా బాగా పాతుకుపోతుంది. దాని తల్లి ఏరని చెప్పని అంటారు. ఎంత పైకి మొక్క పెరుగుతూ ఉంటుందో అంత లోపలికి కూడా ఆ యొక్క తల్లి ఏరు లోనకి పోతుందన్నమాట. బాగా పాతుకుపోతాం. అందువల్ల చెట్లు ఎంత గాలి వీసినా కానీ పడకపోవడం కారణం ఏంటంటే పైన ఎంత కాండం ఉంటుందో భూమిలో కూడా అంత విధానంగానే అనేక సహస్ర వేరులతో బాగా భూమి యందు గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. అందువల్ల చెట్లు ఏవి కూడా అంత గాలి వీసినా కానీ పడవై అంత బాగా పాతుకుపోయి ఉన్న విధానం.
ఆ ప్రకారంగా ప్రతి ఒక్క ప్రాణి యందు ఈ దేహం యొక్క సంబంధ అభిమానం అనేటువంటిది బాగా సూక్ష్మ దేహములలో బాగా నాటుకుపోయి, బాగా వేళ్ళు బాగా పాకిపోయి, బాగా నాటుకుపోయినట్లుగా చెబుతుంది శాస్త్రం కూడా. సువిరూఢ మూలం అని పరమాత్మ అంటాడు. సువిరూఢ బాగా రూఢిగా ఏర్పడింది కాబట్టి అంత తేలిగ్గా అవన్నీ కూడా తొలగిపోయేటువంటి విధానంగా లేవు. అది సృష్టి విధానంలోనే జీవులకు ఆ దేహమునందు ప్రగాఢమై ఉన్నటువంటి యొక్క వాంఛ నిర్మాణాత్మకముగా వచ్చేసేసింది. కనుక సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుని యొక్క నిర్మాణములో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఆయా జీవులకు దేహాలని ప్రసాదిస్తూ ఆ దేహమునందు తాదాత్మ్య భావన కూడా ప్రసాదించిన విధానం. ఎంత చిన్న ప్రాణి కూడా, ఎంత హీన జన్మలు కూడా అవి తన దేహాలు చాలా ఉన్నతముగా, తన జన్మలు చాలా ఉన్నతముగా భావించుకునేటువంటి పరిస్థితి. క్షేమ కానీ దోమ కానీ చూడండి, అవి ఎంత శాఖశక్యంగా తన దేహాలను కాపాడుకుంటాయో, తన జీవితాలను కాపాడుకుంటాయో మనం గమనించవచ్చు. అంతటి విధానముగా ప్రాణికి, జీవునికి ఆ దేహమునందు ఒక అభిమాన విధానముగా సృష్టి విధానములోనే ప్రగాఢముగా వచ్చేసేసిందనమాట. పెనుగులాడతాయి. మరి చూడండి, టీవీలో కూడా చూస్తుంటారు మీరు. ఒక ప్రాణిని మరొక ప్రాణి పట్టుకుని హింసింపబోతూ ఉంటే తనను కాపాడుకుని ఎంతో పెనుగులాడే పరిస్థితి చూస్తూ ఉంటాం. అంటే అంతగా దేహం యొక్క తాదాత్మ్యం అనేటువంటిది జీవులలో ఉన్నటువంటి అంశం చూస్తాము. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క అంశము నుండి మరి బయట పడగలిగితే కదా ఆత్మ యొక్క సంబంధ భావన కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి ఈ ఆత్మ సంబంధ భావన మరి ఎట్లా రావాలని చెప్పనంటే అది గురువు తాను ఒక నిర్మాణకర్తగా, ఒక సృష్టికర్తగా, బ్రహ్మదేవుడుగా ఆయన కూడా తన యొక్క పని తాను చేసినప్పుడే జీవులు, మానవులు, ప్రధానంగా మానవులు అలాంటి యొక్క భావాల నుంచి బయటపడేటువంటి యొక్క అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. పలుమార్లు ఈ తత్వ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రబోధింపజేసి ఈ దేహమునందున్నటువంటి ప్రగాఢముగా నాటుకుపోయినటువంటి భావాన్ని తన బోధ ద్వారా ఆయన తొలగిస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి నేను దేహము అనేటువంటి స్థాయి నుంచి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనేటువంటి భావనకు అతడు వస్తున్నాడు అని చెప్పనంటే అది తనకు తానుగా కలిగినటువంటి యొక్క భావన కాదు. అది మహానుభావులై ఉన్నటువంటి గురువు ఇచ్చినటువంటి ఒక చక్కటి ప్రబోధాంకురం ద్వారా చక్కటి ఎలుగులు ప్రసాదించి వాళ్లకు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి, దేహాభిమానాన్ని పోగొట్టి, నేను కేవలం ఋషగాత్మ పరమాత్మ ఏకమై ఉన్నటువంటి బ్రహ్మమును అనేటువంటి భావన రావాలని చెప్పనంటే అది గురువు ద్వారానే వచ్చే విధానం కనుక ఈ ప్రకారముగా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుడు ఆ కర్మను అనుసరించి ఆయా శరీరాలని ఆయన గారు ప్రసాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈనాడు మనం ఈ యొక్క మానవ దేహాన్ని పొందాం కాబట్టి ఏదో కొంత తాత్విక అంశాలను అధ్యయనం చేసే అవకాశం కలిగింది. లేకున్నట్లయితే 83,99,000 ఉన్నటువంటి యొక్క అనంత కోటి జీవరాశులలో ఏ దేహంలో పడి ఉన్నా కానీ మనకు ఇలాంటి విషయాలు అందుకునే అవకాశం మాత్రం ఉండేది కాదు. కేవలం ప్రకృతి బలమై ఉన్నటువంటి భావాలనే పొంది వాటి సంబంధమై ఉన్నటువంటి అనుగుణ్యమై ఉన్నటువంటి యొక్క జీవన విధానం గడుపుకుంటూ కేవలం ఆ యొక్క జీవితం అట్లా పోవాలే తప్ప ఆత్మోన్నతమై ఉన్నటువంటి యొక్క అంశాలను అందుకోవాలని చెప్పనంటే అది మానవ దేహం రావటం ఒక విశేషమైతే అంటే ఆ మానవ దేహమునందు సద్గురువు యొక్క ప్రబోధాల కారణంగా మరి ఈ దేహం యొక్క సంబంధ భావాన్ని ఆయన గారు బోధ ద్వారా తొలగిస్తూ ఉన్నాడు. కొంతవరకు పూర్తిగా పోతుందా అంటే పూర్తిగా పోదు. కొంతవరకు ఒక అవగాహన అంశముగా ఆయన కలగజేసే విధానం కాబట్టి ఈ ప్రకారముగా మరి గురువు కూడా మరి బ్రహ్మస్థానముగా ఆయన ఉండి బ్రహ్మదేవుని ద్వారా ప్రాప్తించినటువంటి ఆ దేహ సంబంధ భావనను తొలగించి అక్కడ బ్రహ్మ సంబంధ భావన కలగజేసే విధానంగా ఉండటం కారణంగా ఆయన్ని గురువు బ్రహ్మ అనేదిగా
చెప్పినటువంటి అంశం. గురువు విష్ణువు, గురువుని విష్ణువుతో పోల్చారు. ఎందుకంటే విష్ణువు పోషణకర్తగా చెప్తూ ఉన్నారు. ఆయన పోషణ కార్యం, సృష్టి కార్యం బ్రహ్మదేవుల వారైతే పోషణ కార్యం శ్రీమన్నారాయణుడు అన్నారు. కాబట్టి ఆయన మనకి పోషణ విధానంగా ఏమిటయ్యా అని చెప్పనంటే, స్థూల దేహాన్ని బ్రహ్మదేవుడు ఇస్తే సూక్ష్మ దేహాన్ని విష్ణుదేవుడు ఇచ్చిన విధానంగా చెప్తారు. కనుక ఆ ప్రకారముగా మరి ఆ సూక్ష్మ దేహం అనబడేటువంటిది ఆకాశాంశముతో వాయువాంశములతో ఏర్పడ్డటువంటిదిగా ఉన్నది సూక్ష్మ దేహం. శ్రీ మహావిష్ణువును కూడా గగనంతో పోలుస్తారు, ఆకాశంతో పోలుస్తారు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆయన పోషణ విధానములో మరి ఒక చక్కటి సూక్ష్మదేహాన్ని నిర్మించి ఇవ్వటం కారణముగా దానికి కర్మేంద్రియములు అని, జ్ఞానేంద్రియములు అని, అంతరేంద్రియములు అని ఇత్యాదివన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయన గారు ప్రసాదించిన విధానం. ఎందుకంటే సూక్ష్మదేహం లేకుండా స్థూల దేహం జీవనం కొనసాగే అవకాశాలు లేవు. అందుచేత ఈ సూక్ష్మ దేహాన్ని పెట్టుకునే అందరూ వారి వారి యొక్క దేహాలని పోషించుకుంటూ ఉన్నారు. ఎవరెవరు వారి వారి స్థానములలో ఉన్నటువంటి కార్యాలను కొనసాగించి సూక్ష్మదేహంతో ఆలోచిస్తారు, సూక్ష్మదేహంతో నిర్ణయిస్తారు, సూక్ష్మదేహముతో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములుగా వ్యవహరిస్తారు. ఈ విధముగా చేసి సమస్త వనరులు ఆర్జించుకొని మరి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు, తన దేహాలను పోషించుకుంటూ ఉన్నారు. కనుక సూక్ష్మదేహం ఉంటేనే స్థూలదేహం పోషింపబడటానికి అవకాశం ఉన్నది. సూక్ష్మదేహం కనుక లేకపోతే ఈ శరీరాలను పోషించుకునే అవకాశాలు ఎవరికి ఉండవు. అందువల్ల అన్ని విధాల ఆలోచించుకోవటానికి, విచారించుకోవటానికి, నిశ్చయించుకోవటానికి, అటనే వ్యవహరించుకోవటానికి యోగ్యముగా ఉండేట్లుగా సూక్ష్మదేహాన్ని ప్రసాదించి సమస్త జీవులు వారి వారి శరీరాలని పోషించుకునే విధానంలో ఆయన పోషణకర్త అనేటువంటిదిగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతే తప్ప ఆయన గారు మన ఇంటికి వచ్చి బస్తా బియ్యం ఇచ్చి, పప్పులు ఇచ్చి, నూనె ఇచ్చి, పై ఖర్చులుగా డబ్బులు ఇచ్చి పోయే విధానం అని చెప్పని కాదు. ఈ ప్రకారముగా సూక్ష్మదేహం ఇచ్చాడు కాబట్టి ఆ సూక్ష్మదేహంతో మనం మనసును వాడుకుంటూ ఉన్నాం, బుద్ధిని వాడుకుంటూ ఉన్నాం, తెలియను వాడుకుంటూ ఉన్నాం, జ్ఞానేంద్రియాలు వాడుకుంటూ ఉన్నాం, కర్మేంద్రియాలు వాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ వినియోగించి వ్యవహారం చేసుకుని ఆర్జించుకుని వనరులు ఇట్లా తన దేహాన్నే కాదు తన కుటుంబ సభ్యులను కూడా అతను పోషించుకునే విధానంగా చేస్తూ ఉంటాం. కారణముగా ఆ సూక్ష్మదేహాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువుని పోషణకర్త అని చెప్పని అన్నారు. మరి ఆ ప్రకారముగా ఉన్నటువంటి విధానములు ఆ సూక్ష్మదేహంతోనే మనందరం కూడా కలిసి వ్యవహరించి అనేకమైనటువంటి కర్మలు కూడా సంపాదించుకుని పుణ్యమని పాపమని సూక్ష్మదేహం ద్వారా చేసే వాటి ద్వారానే పుణ్యపాపాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహం అనేది వ్యవహారం వైపుకి పోతుంది, బహిర్గతంగా పోతుంది. ఇంద్రియాలు బయటికి పోయేలాగా నిర్మాణం అయ్యాయి కాబట్టి ఇంద్రియాల ద్వారా బయటికి పోయి బయట ఉన్న కార్యాలు ఆచరించి దాని ద్వారా వనరులు సంపాదించుకునే విధానములో ఎంతో కర్మ కూడా వచ్చి పడతా ఉన్నది. ఈ కర్మలు చేసే విధానములో మన ఈ జీవుడు అనేక పుణ్య సంబంధ పాప సంబంధ దోషాలు అనేటువంటివన్నీ కూడా సూక్ష్మదేహంలో పడేసుకోవటం జరుగుతూ ఉన్నది. తిరిగి మరలా అనేక జన్మలకు కూడా ఈ సూక్ష్మదేహం కారణం అవుతుంది. ప్రధానముగా పోషించుకోవటానికై ఉన్నటువంటి విధానములో సూక్ష్మదేహం విష్ణుదేవుడు ఏర్పాటు చేసిన విధానం కాగా మరి గురువు చేస్తున్నటువంటి దీంట్లో ఏమిటా పాత్ర అని చెప్పనంటే, ఏ యొక్క సూక్ష్మదేహము వ్యవహార విధానాల్లో మునిగిపోయి రాగద్వేషాలకు గురై అసూయ గుణాలకు గురై అనేకమైనటువంటి గుణాలకు గురై మరి అనేక దోషాలని సంపాదించుకుంటూ తిరిగి మళ్ళా అనేక భవసాగరములో మనకు అనేక దేహములు ధరించే విధానాలలో భవసాగరంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. మరి దాంట్లో ఉన్నటువంటి కర్మలు అనుసరించి పుణ్యపాప అనుసరించి ఆ తర్వాతి దేహాన్ని వదిలి ఆయా లోకాలకు కూడా ప్రయాణం చేసే విధానం ఉంటుంది. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పని కూడా భగవద్గీత బోధిస్తూ ఉన్నది.
స్వర్గలోకం విశాలం, విశాలమై ఉన్నటువంటి స్వర్గాది లోకాలకు పోయి తీతం భుక్తువా స్వర్గలోకం, అట్లా ఆ లోకాలలో ఎన్నో భోగాలు భోగించి తిరిగి మరలా ఈ లోకానికి వస్తున్నట్లుగా చెప్తున్నమాట. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అనే మాటతో పాటు క్షీణే పాపే మర్త్యలోకం విశంతి అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సగటు జీవి కేవలం పుణ్యాలే సంపాదిస్తున్న పరిస్థితి కాదు. పుణ్యములతో పాటు పాపములు కూడా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సగటు జీవి ఎక్కువగా పుణ్య సముదాయం కంటే ఎక్కువగా దోష సముదాయమే ఎక్కువగా సూక్ష్మ దేహంలోకి వస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అనే మాటలుగా స్వర్గలోకం చాలా విశాలమై ఉన్నది, సుఖభోగాలకి ఆలవాలమై ఉన్నది, దివ్య భోగాలు పొందే విధానముగా ఉందనేటువంటి మాటతో పాటు మరి విశాలం నరకలోకం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. క్షీణే పుణ్య మర్త్యలోకం అన్నట్లుగా క్షీణే పాపి మర్త్యలోకం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఆ ప్రాణి పుణ్య పాపలు అనుసరించి ఆయా లోకాలకు పోయి తిరిగి మరలా ఈ జన్మలు ఎత్తేటువంటి పరిస్థితి. అయితే వేరే లోకాలు ఉన్నాయా అనే సందేహాలలో మానవులకు ఉన్నటువంటి విధానము, దాని మీద మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఈ దేహాన్ని వదిలి నిష్క్రమించేటువంటి విధానం ప్రతి ఒక్క ప్రాణి మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే ఎన్నో ప్రాణులు ఈ దేహాలు వదిలి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నిష్క్రమణం చేస్తూ ఉన్నాయి. కనుక ఆ దేహమును వెలువడిన ఆ తర్వాత పరిణామాల గురించి శాస్త్రం బోధించే అంశాలు ఉంటాయి. వాటి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. సరే, ఏదైనా శాస్త్రం అంతా కూడా విశ్వాసంలో చేరి ఉన్నటువంటి భాగమే, దాన్ని నమ్మాలి. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి పరమాత్మ అంటూ. సంశయాత్మ వినశ్యతి, సంశయం ఉన్నటువంటి వాడు చెడిపోవటమే తప్ప బాగుపడే యోగం లేదు అని పరమాత్మ అంటూ ఉన్నాడు. కనుక దాని విశ్వాసం, శ్రద్ధావా లభతే జ్ఞానం, శ్రద్ధ పెట్టు, విశ్వాసం పెట్టు, నమ్మకాన్ని పెట్టు అనేటువంటి విధానమే. ఎందుకంటే శాస్త్రంలో ఉండే అంశాలు మనకి ప్రత్యక్ష గోచరం కావు, అవన్నీ కూడా పరోక్ష గోచరములు, పరోక్షార్థములు అవన్నీ కూడా. అందువల్ల వాట్లను మనం నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సూక్ష్మ దేహం అనేటువంటిది ఈ స్థూల దేహం పోషణ విధానములో ఉండటమే కాకుండా మరి ఈ యొక్క కుటుంబాలను ఈ యొక్క పోషణ విధానం అనుసరించేటువంటి విధానములో మరి ఎన్నో ఘోరమై ఉన్నటువంటి కార్యాలు, వాళ్ళని హింసించి వీళ్ళని హింసించి అనేక రకాలుగా వాళ్ళని మరి చేసే కర్మలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వచ్చేటువంటి యొక్క దోషాల కారణముగా సూక్ష్మదేహంలో ఏ సంస్కారాలు చేరిపోయి ఉన్నాయో అలాంటి యొక్క ఆ సూక్ష్మదేహాన్ని సంస్కరింపజేసేటువంటి పని గురువు వహించి ఉన్నాడు. సూక్ష్మదేహం పోషణార్థమై ఉన్నటువంటి వస్తువే, కానీ దాంట్లో చేరిపోయిన కల్మషాలు చాలా ఉన్నాయి. ఈ కల్మషాల కారణంగా అనేక దేహాలు ఎత్తాల్సిన పరిస్థితి కూడా దీనికి ఏర్పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి కల్మషముల కారణముగా అది వేరే హీనలోకాలకు కూడా పోయి నానా దుఃఖాలు పొందే పరిస్థితి కూడా సూక్ష్మదేహానికి ఉన్నది. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని చెప్పని శాస్త్రం చెబుతూ ఉన్నది. అసుర్యా నామతే లోక అందేన తమసా వ్రతాః తానుతే ప్రేత్య, చనిపోయిన తర్వాత అభిగచ్చంతి అని ఈశావాస్యాలు బోధిస్తూ ఉన్నాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః అని చెప్పని నరకస్య ద్వారం, నరకానికి ద్వారములుగా చేస్తున్నటువంటి విధానాలు. కాబట్టి సూక్ష్మదేహం ద్వారా జీవుడు చాలా సఫర్ అయ్యే పరిస్థితి ఉన్నది, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇది దేహానంతరం, దేహములో ఉండగా ఈ దేహములో ఉన్నప్పుడు వాడు ఆచరించే కర్మలు మరి దేహ పోషణార్థం చేసుకుంటున్నటువంటి విధానం, తను నమ్మున్నటువంటి వాళ్ళను కూడా పోషించుకోవాల్సినటువంటి బాధ్యతగా చేస్తున్నటువంటి కర్మలు, ఈ దేహములో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విధానాలు, ఆ తర్వాత దేహము నుంచి నిష్క్రమించిన తర్వాత మరి ఆ సూక్ష్మదేహం పొందేటువంటి దుర్గతులు, అనేక రకమైనటువంటి యొక్క జన్మ పరంపరలు ఎన్నిటినో సూక్ష్మదేహ విషయంలో చెప్తూ ఉన్నారు. కండ్రెప్పపాటు కాలముగా ఉండేది స్థూల దేహం. రెప్ప మూతబడిందా అంటే ఆ పూట వెళ్ళిపోతుంది, రెప్ప పైకి లెగిస్తే కొద్ది కాలం పాటు
నివాసముగా ఉంటుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి దేహం. కానీ మరి ఆ సూక్ష్మదేహ విషయంగా చూసినట్లయితే అది నీతో ప్రయాణం చేసేటువంటి వస్తువు. ఆ జీవుడితోనే అది ప్రయాణం చేస్తుంది. ఆ సూక్ష్మదేహంలో ఉన్న కర్మానుగుణ్యముగా ఆ జీవుణ్ణి ఆ సూక్ష్మదేహం ఆ వైపుకి లాగబడుతూ తీసుకుపోబడుతూ ఉన్నది అని చెప్పనన్నారు. అది ఎక్కడికి పోతుందో, ఎక్కడ ఉంటుందో, ఏమవుతుందో కూడా ఎవరికి కూడా అంతు చిక్కేటువంటి అంశము కాదు. శాస్త్రం ఈ విషయం మీద కొంతవరకు ప్రస్తావన చేస్తూ ఉన్నది. కనుక మరణానంతరం ఈ సూక్ష్మదేహం అనబడేటువంటి ఒక వస్తువు ఉందనేదిగా కూడా మనకు శాస్త్రం బోధిస్తూ ఉన్నది. కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి అని 2వ అధ్యాయం భగవద్గీత. కౌమారం యౌవనం జరా, కౌమారం కుమారత్ అనగా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ 3 కూడా అయిపోయిన తర్వాత తథా దేహాంతర ప్రాప్తి అని పరమాత్మ అంటూ ఉన్నాడు. తథా ఆ ప్రకారముగానే దేహాంతర ప్రాప్తి, దేహ అనంతర ప్రాప్తి, ఆ దేహం పోయిన తర్వాత వేరే విధాయకాలు మళ్ళీ ప్రాప్తించే విధానం ఉన్నది. దేహం పోయాక మరొక దేహం వస్తుంది అనేది ఒక అంశం. దేహాంతర ప్రాప్తి అన్నప్పుడు దేహ అంతర ప్రాప్తి అనగా దేహం పోయాక మరొక దేహం ఈ జీవుడికి ప్రాప్తింపబడుతుంది అనేటువంటి విధానం. దీనికి తృణజలోక న్యాయం చెబుతారు. తృణజలోక న్యాయం అంటే అనగా గడ్డిలో తిరిగేటువంటి ఒక గడ్డి పురుగు ముందు పాస పట్టుకున్న తర్వాత వెనక పాస వదిలిపెడుతుందనేది ఒక ఉదంతంగా చెప్పుకొస్తారు. ఆ ప్రకారముగా ఈ పరంపర జీవులలో పడి వెళ్ళిపోయే విధానము తృణజలోక న్యాయముగా ఈ దేహం వదలగానే ఇంకో దేహం పొందటం, ఆ దేహం వదలగానే ఇంకో దేహాన్ని పొందటం ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అని దానికి పరమాత్మ గీతలో కూడా ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 జన్మనిగా పోయేటువంటి విధానం అన్నమాట. దాని సద్గతి విధానంగా చెప్పాలి అక్కడ. రెండవది ఏంటంటే ఏదన్నా పుణ్య విశేషాలను బట్టి అది కొంత వ్యవధి ఉంటుందనేటువంటిది. అనగా దేహాలు పొందే విషయంలో కొంత వ్యవధి ఆ పుణ్య విశేషాలను బట్టి ఆ ఉత్తమ లోకాలకి పోయిన విధానం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే. కాబట్టి యోగమును శీలించి ఉండవచ్చు, బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి ఉండవచ్చు, తత్వశాస్త్రాన్ని బాగా చదివి ఉండవచ్చు. ఆ సంస్కారాలు ఉన్నటువంటి జీవులు ప్రాప్య కృతాన్ లోకాన్ పుణ్యకృతాన్ పుణ్యములు ఆచరించేటువంటి వాళ్ళు పొందే లోకాలకు పోయి కొద్ది కాలం శాశ్వతి చాలా కాలం పాటు ఉండి తర్వాత శుచీనాం శ్రీమతాంగే చాలా కాలం ఉన్న తర్వాత తిరిగి మళ్ళా శుచివంతులు శ్రీమంతుల గృహాల్లో పుట్టే విధానముగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి మళ్ళా దేహమును పొందే విషయంలో అంతరం, మధ్యలో ఉన్న అంతరం ఎంతకాలం ఉంటుంది అంతరం అనే దానికి అక్కడేమి మనకు నిర్ధారించి చెప్పిన అంశమేమీ కాదు. దేహం నుంచి వెలువడిన తర్వాత ఆ తర్వాత ప్రాణి యొక్క ప్రయాణము లోన ఉన్న సూక్ష్మ కర్మానుగుణ్యముగా అది మళ్ళీ ప్రయాణాలు చేసే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ సూక్ష్మదేహాన్ని గురువు దాన్ని చక్కదిద్దేటువంటి పని ఆయన పెట్టుకోవటం ఉన్నదన్నమాట. కనుక ఆయన బోధ, జ్ఞానబోధ అనేటువంటిది బాగా శ్రోత్రేంద్రియం ద్వారా ఆయన సూక్ష్మదేహములో జ్ఞానబోధన బాగా నింపుతున్నటువంటి పరిస్థితి. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా అని శంకరాచార్యుల వారు జ్ఞాన ప్రవాహ విమలాది గంగా, నిర్మలమై ఉన్నటువంటి జ్ఞాన గంగా ఏమిటంటే అది బోధ, తాత్విక సంబంధమై ఉన్న బోధ అనే గంగ ద్వారా ఆయన సూక్ష్మదేహ మాలిన్యాలని కడిగి వేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ విధముగా వినగ వలయు అన్నారు. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగ వలయు పెద్దలు అనిడివన్నీ వినగ నీకి విషదంబులు. ఈ విధంగా జ్ఞానబోధ అన్నారు, జ్ఞాన గంగ అన్నారు. ఈ జ్ఞాన గంగ ద్వారా ఉపనిషత్ గంగ, భగవద్గీత గంగ, గీత, గంగోదక స్నానం ఇత్యాది మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయాలు బాగా గురువు ద్వారా
విన్నప్పుడు మరి ఆ సూక్ష్మదేహం కూడా చక్కగా సంస్కరింపబడుతుంది, శుద్ధం చేయబడుతుంది. మరి అనేక మాలిన్యములు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని శుద్ధం చేయాలని చెప్పి అన్నట్లయితే దానికి ఏమున్నాయి ప్రక్రియలు? ఇంకా అదే బయట అయితే భౌతికమై ఉన్నటువంటి వస్తువులకైతే శుద్ధం చేసుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. వస్త్రంలో ఉన్న మాలిన్యాలని నీటి ద్వారా పోగొట్టుకోవటము, లోహములో ఉన్నటువంటి మాలిన్యాలు అగ్ని ద్వారా పోగొట్టుకోవటము, అటనే శరీరంలో ఉన్న మాలిన్యాన్ని కుంభక ప్రాణాయామాల ద్వారా గాలి ద్వారా పోగొట్టుకోవటము విధముగా శుద్ధం చేసుకునే విధానాలు లోకంలో చేసుకుంటూ ఉన్నాం. స్థూల దేహం భౌతికమై ఉన్న వస్తువుల విషయాలు చూస్తూ ఉన్నాం. మరి లోపల కంటి కనపడకుండా కేవలం వినబడుతున్నటువంటి వస్తువుగా మాత్రమే ఉన్నటువంటి సూక్ష్మదేహముగా పిలువబడేటువంటి మరి దాంట్లో ఉన్న కల్మషాలు ఎట్లాగా మరి పోగొట్టుకోవాలనే విషయం మీద గురువు తన జ్ఞానబోధ అనేటువంటి దాని ద్వారా సూక్ష్మదేహ మాలిన్యాలని పోగొడుతున్నాడు అని వేమన చెప్పేటువంటి మాట. గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకం అడుగబట్టు. గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకం అడుగుబట్టు అన్నాడు వేమన. పూర్వకాలంలో నీటిలో ఉన్నటువంటి మాలిన్యాలు పోగొట్టడానికి అప్పట్లో చిల్లగింజ అనేటువంటి పొడి వాడేవాళ్ళట. దాన్ని పొడి కొట్టి ఘటంలో వేస్తే మాలిన్యం అంతా అడుగుకి వెళ్ళిపోయేది, నీరు శుద్ధంగా ఉండేది. ఆ పోలిక ఆయన గారు తీసుకుని గురువు చిల్లగింజ కుంభమీ దేహంబో ఆత్మ కలుష పంకం. కాబట్టి దేహం అనేటువంటిది ఘటంగా భావిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆత్మ అంటే సూక్ష్మదేహం అనేటువంటి దాంట్లో ఉన్న కల్మషాలు మొత్తం అడుగుబట్టు మొత్తం కూడా తొలగిపోయాయి అన్నమాట. కాబట్టి గురువే చిల్లగింజ అన్నారు. చిల్లగింజ ఏ ప్రకారంగా మాలిన్యాలన్నింటినీ కూడా కింద గనిసి వేస్తుందో అట్లాగా తన యొక్క బోధ అనేటువంటి జ్ఞాన గంగా ప్రవాహముతో సూక్ష్మదేహాన్ని పవిత్రపరిచేటువంటి విధానములో, సూక్ష్మదేహాన్ని రక్షించే విధానములో, అది హీనలోకాలుగా పోకుండగా భవసాగరంలో మునక్కుండగా ఉండేట్లుగా ఎంతో జ్ఞానబోధ అందించి సూక్ష్మదేహాన్ని పరిరక్షణ చేసే విధానముగా ఉన్నటువంటి స్థితిలో గురువుని ఆ కోణములో విష్ణువు అనేదిగా పోల్చారు. పోషణ విధానములో విష్ణువు సూక్ష్మదేహాన్ని ఇచ్చిన అంశమైతే పరిణామములో ఆ సూక్ష్మదేహం ద్వారా వచ్చేటువంటి అనేక అనర్థకాలు ఏవైతే ఉన్నాయో వాటను నుండి రక్షించి సూక్ష్మదేహం మరి బ్రహ్మ విద్య ద్వారా శుద్ధపరచి అది కైవల్యం పొందే విధానముగా మరి చక్కటి సోహంభావ సూత్రాన్ని తెలియజేసి అనగా అదో లోకాలు అదో గమనంగా ప్రపంచంలో పడిపోయే మనస్సుని బ్రహ్మములో చేరిపోయే విధానముగా మరి ఆ సూక్ష్మదేహం నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానముగా ఏర్పాటు చేసి సూక్ష్మదేహాన్ని కాపాడిన విధానములో ఈయన పోషణ అనేటువంటి బాధ్యత గురువు వహించటం కారణముగా ఆయన్ని గురువు విష్ణువు అని విధానముగా పోల్చారు. గురురేవ మహేశ్వర. తర్వాత మూడో స్వామి మహేశ్వరుడు. త్రిమూర్తులు కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. ఈ త్రిమూర్తులలో మూడో ఆయన మరి లయకర్తగా ఉన్నటువంటి విధానము. మరి ఆయన విధానములు ఏమిటయ్యా అని చెప్పనంటే ఇక్కడ అనాహత చక్రంగా చెప్పుకున్నాం కదా, దాన్ని అజ్ఞానం అనబడేటువంటి కారణదేహం అది ఆయన ద్వారా ప్రసాదింపబడ్డటువంటిది. దానివల్ల ఏమిటంటే ఉపయోగాలు ఉన్నాయి. లోన మూలా విద్యగా చెప్పేటువంటి కారణదేహంగా చెప్పే దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఏమిటా ఉపయోగము అని చెప్పనంటే మనం జాగ్రత్త అవస్థలలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం, సమస్యలు పొందుతూ ఉన్నాం, బాధలు పడుతూ ఉన్నాం, దుఃఖాలు పడుతూ ఉన్నాం, అలమటిస్తూ ఉన్నాం, మనశ్శాంతి లేకుండా విలపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట వ్యవహారంలో. ఇవన్నిటి నుంచి కూడా బయటపడాలని చెప్పన్నట్లయితే నువ్వు కారణదేహాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. నువ్వు కారణదేహాన్ని ఆశ్రయిస్తేనే నీకు గాఢ సుషుప్తి అనేది ఏర్పడుతుంది. ఆ గాఢ సుషుప్తి ద్వారా
మరి ఇంత సమయంగా నువ్వు పడ్డటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా వాటి నుంచి రిలీఫ్ వచ్చే విధానము నిద్రా సమయము, సుషుప్తి అవస్థ. అందరూ దానికోసంగా ప్రయత్నం చేసేవారే. రాత్రి అయ్యిందా అంటే పగలంతా నానా రకాల కార్యాలతో, అనేకటువంటి యొక్క ఒత్తిళ్లతో, మానసిక బాధలతో అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి వారు ఇక మాకు వద్దు, ఈ గొడవంతా వద్దు, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి వద్దని చెప్పేసి అందరూ కూడా ఇక ఉపక్రమిస్తారు. దాంట్లో పోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్న కారణ దేహంలో పోయి విశ్రమించాలి. ఇది అందరి యొక్క ఉద్దేశం. రాత్రి అయితే అందరూ కూడా వాళ్ళ పక్కల సర్దుకొని, దిండ్లు వేసుకుని, పరుపులు వేసుకుని, ఫ్యాన్లు వేసుకుని, ఏసీలు వేసుకుని, లైట్లు ఆపేసి చేస్తున్న పని ఏమిటంటే మరి సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి కారణదేహంలో పోయి పడాలి. ఆడ పోయి పడితే ఇక మాకు ఈ దుఃఖాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, మానసిక ఒత్తిళ్లు మొత్తం ఉపశమిస్తాయి అనేటువంటి భావనగా అందరూ ఉపక్రమించే విధానము. ఆ ప్రకారంగా జీవులందరూ కూడా కారణదేహంలో వాళ్ళు విశ్రమిస్తూ ఉన్న విధానమే లయం కావటం అనే ఒక అంశము. ఈశ్వరంలో ఉన్న సకల ప్రాణులు కూడా మరి ఆ రాత్రి సమయంలో అజ్ఞానమగు కారణదేహంలో విశ్రమించాల్సిందే, మరొక మార్గం లేదు. ఎందుకంటే స్థూల దేహం వ్యవహారము, సూక్ష్మదేహం కూడా వ్యవహారమే. వ్యవహారం లేని విధానముగా ప్రశాంతంగా ఒకంత విశ్రాంతిగా పొందాలని చెప్పి అన్నట్లయితే కారణదేహాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇట్లాగా అన్ని జీవులు కూడా కారణదేహములో మరి సంగమిస్తూ ఉన్నాయి, అక్కడ విశ్రాంతిని పొందుతూ ఉన్నాయి. అక్కడ లయం పొంది మళ్ళా ఉదయం శక్తివంతులై బయటకు వస్తున్న పరిస్థితి ఒక అంశము. కాబట్టి అజ్ఞానం అనేది, కారణదేహం అనేది జన్మకారకమై ఉన్నటువంటి అంశమే ఒక ప్రక్క. కానీ అది లేకపోతే ఈనాడు మరి విశ్రాంతి లేదు కదా. వాడికి నిద్ర ఎట్లా వస్తుంది? తెల్లవారులు కూర్చుంటాడు, పొద్దుకులు కూర్చుంటాడు. ఇక కూర్చొని వాడి పరిస్థితి ఏం కావాలి? అందువల్ల ఈ వ్యవహారం నుంచి కొంత బయటపడి విశ్రాంతి పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానాన్ని ఆశ్రయించాల్సిందే, కారణదేహాన్ని ఆశ్రయించాల్సిందే, దాంట్లో విశ్రమించాల్సిందే. అలాంటి విశ్రమించే పరిస్థితి కనుక రాకపోయిందా అంటే వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. నిద్ర పట్టకపోతే అర్థమవుతుంది ఆ పూట ఎంత విధానంగా మానసికంగా వాళ్ళు కుంగిపోతారు. ఇదొక విధానం. అంటే ప్రతి వస్తువులో కూడా దాంట్లో మరి వద్దనుకున్న అంశము ఉంటుంది, కావాలనుకునే అంశము ఉంటుంది, ఉపయోగాంశము ఉంటుంది, ప్రమాదం యొక్క అంశము ఉంటుంది. ఏదైనా ఉంటుంది. ఇప్పుడు పాలు అనుకోండి, పాలు శక్తివంతమే. ఒక గ్లాస్ తాగితే లీటర్ పోసావంటే అది ఇక బాగా ప్రమాద స్థాయికి వెళ్ళిపోతుంది, అది ప్రాణాంతకం అవుతుంది. ఏదైనా ఉపయోగం పడే వస్తువే అమితంగా పోయినట్లయితే ప్రమాద స్థాయి ఉంటుంది. కరెంటు తీసుకోండి, కరెంటు ఉపయోగ వస్తువు, అది లేకపోతే ఈనాడు ఏ పని కాదు. దాన్ని పట్టుకుంటే అంతే సంగతి లేక ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒక పక్క ప్రమాదం ఉంటుంది, ఒక పక్క ఉపయోగం ఉంటుంది. అట్లా అజ్ఞానం అనబడేది కూడా జన్మ పరంపరలకు హేతువుగా అని చెప్పని ఒక పక్క ప్రమాదం యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవ పక్క దాన్ని ఆశ్రయించి ఈ జాగ్రత్తాది అవస్థల నుంచి బయటపడి ఒకంత విశ్రాంతి పొందే విధానముగా కూడా చేసుకుంటూ ఉన్నాం. అందరూ దాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ యొక్క భాగములో అది జన్మకారకం అని చెప్పి అంటూ ఉన్నామో ఆ జన్మకారకమై ఉన్నటువంటి అంశాన్ని కూడా చాలామంది వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం పట్ల అపేక్ష లేదు. మేము మళ్ళీ పుట్టాలి, లోకంలో జనించాలి, మళ్ళీ రావాలి, గొప్ప కుటుంబాల్లో పుట్టాలనే అపేక్ష చాలామందికి ఉన్నాయి కదా. అవి ఉండే కదా వాళ్ళు కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అనేటువంటి అంశం అన్నారు. ఇదంతా కూడా ఏంటంటే కారణదేహం ఉంటేనే జరిగే అవకాశం. అది కనుక లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు. కనుక ఆ పక్కన అపేక్షించే వాళ్ళు ఉన్నారు. అజ్ఞానం బంధహేతు, అది జన్మహేతు, దాన్ని తొలగింప చేసుకోవాలి అనే నివృత్తి మార్గంలో పోయేవాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళకి, జన్మ పరంపరలు కోరుకునే వాళ్ళకి అది ఉపయోగ వస్తువుగా అది ఉందన్నమాట. కాబట్టి ఏదేమైనా అది ఒక లయ విధానముగా
చేరి ఉన్నటువంటిది. పరమశివుడు లయకర్త కాబట్టి లయ విధానముగా చేరి ఉన్నటువంటిది. ఎందుకంటే సమస్త జీవులు రాత్రి సమయంలో సుషుప్తిలో లయమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది అజ్ఞాన కారణంగా తెలియనితనం ఏర్పడుతుంది కాబట్టి దాని కారణంగా ఆయువు రోజు తరిగిపోతూ చివరికి అన్ని జీవులు కూడా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఎన్నో అంశాలు చేరి ఉన్నటువంటిది ఈ కారణదేహం అనేటువంటిది. దాని మీద చెప్పుకోవాల్సి వస్తే కొంత సమయం కూడా గట్టిగా ఇవ్వగలిగితేనే ఇంకా దాంట్లో అనేక అంశాలు కూడా మనం గోచరించే అవకాశం ఉంటుంది. సరే, ఏదైతే విషయం కారణదేహం అనేటువంటి యొక్క అంశముగా లయకర్తగా పరమశివుడు పేరుగాంచిన విధానము, అట్లాంటి ఆ అజ్ఞానం కారణదేహం ద్వారా జన్మ పరంపరలు కోరుకునేటువంటి వారికి అది ఉపకరించేటువంటి యొక్క వస్తువుగా ఉన్నది. ఎవరైతే జన్మరాహిత్యం అనేది కోరుకుంటూ ఉన్నారో అలా కోరుకునేటువంటి వారికి గురువు అష్టమస్తక సంయోగము చేత మరి అంతర్ముఖ వృత్తి ద్వారా స్వరూపానుభవాన్ని పొందే విధానములో వాళ్ళకి మరి ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందినప్పుడు అజ్ఞానం అనేది అంతరింపబడుతుంది. కాబట్టి అట్లాగా ఆ యొక్క కారణదేహం అంతరించే విధానముగా, అందరూ కూడా బ్రహ్మములో లీనమయ్యే విధానముగా, లయ విధానముగా గురుదేవుడు లయకర్తగా ఆయన కూడా ఈ పక్క ఉన్నాడు. కాబట్టి ఆ స్థానములో గురువుని కూడా పోలిసి చెప్పిన విధానము ఈ ప్రకారముగా స్వాధిష్టానములో బ్రహ్మ, మణిపూరకములో విష్ణువు, అనాహతమునందు మరి రుద్రుడు మనకి ఇందుకు చెప్పుకున్న విధానము. అనగా స్వాధిష్టాన విధానములో బ్రహ్మ, మణిపూరక విధానములో విష్ణువు, అనాహత విధానం రుద్రుడు. ఈ ముగ్గురు కూడా ఇక్కడ గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు ఏవ మహేశ్వర అని చెప్పినట్టు. ఆ తర్వాత ఉన్నటువంటి విధానములో ఆజ్ఞాచక్రములో పరమాత్మ చెప్పారు. సహస్రారములో గురుమూర్తి అని చెప్పన్నప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ బ్రహ్మరంధ్రం అనేటువంటి అంశములో ఎవరున్నది చెప్పనంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరంబ్రహ్మమై ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి అట్టి బ్రహ్మరంధ్రమునందు ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమును పోల్చి చెప్తున్న విధానము. కనుక వ్యవహారములో ఉన్నప్పుడు వ్యవహార విధానములో శిష్యులకు ఉద్ధారకం చేసే విధానములో, తన శాస్త్రజ్ఞానము ద్వారా ఉద్ధారకం చేసే విధానములో ఆయన గురుస్థానము బ్రహ్మస్థానంగా ఉన్నాడు. ఆయనే మరి విష్ణు స్థానంగా ఉండి శిష్యుల్ని పోషించే విధానంగా ఉన్నాడు. ఆయనే శివుడు స్థానంలో లయకర్తగా, అజ్ఞానం తొలగింపజేసే విధానం లయకర్తగా ఉన్నాడు. ఈ ప్రకారముగా మూడు కూడా తనను ఆశ్రయించినటువంటి యొక్క ఆశ్రితులకు రక్షణ విధానముగా మూడు భాగాలుగా ఆయన మూడు అంశములుగా ఆయన గారు చక్కగా శిష్యులకు ఉపకారం అందించే విధానముగా ఉంటూ తాను తన యొక్క స్వరూప విధానముగా చూసినట్లయితే ఇవన్నీ కూడా తొలగింపజేసుకుని తాను మరి యోగ సమాధిలో తాను బ్రహ్మమై ఉంటాడు. కాబట్టి గురువు అని చెప్పనంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన ఉపాధి రహితుడు, నిరుపాధికుడు, ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి స్వరూపమే గురుస్థానముగా మనకు ఆ శ్లోకంలో పరమశివుడు బోధిస్తున్న విధానం. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే వ్యవహార నిమిత్తముగా ఉపాధితో కూడి ఈ వ్యవహారం చేసినప్పటికీ కూడా తాను నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి స్వరూపములో లయమై తాను కేవలం బ్రహ్మరూపుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన సాక్షాత్తుగా చూసినట్లయితే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. అటు పరంబ్రహ్మమై ఉన్నటువంటి గురువుకు నమస్కారం అని చెప్పనే మాటగా ఇక్కడ సహస్రారమునందు గురుస్వామికి సహస్రహంసలోని ఉన్నతమై ఉన్నటువంటి స్థానముగా ఇవ్వటంలో గల అంశాన్ని మనం ఇంతవరకు చెప్పుకోవటం జరిగిందనమాట. కాబట్టి మూలాధారం నుంచి మొదలుపెట్టినట్లయితే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం దాటుకుని వస్తే చివరిలో గురుస్థానంకి ఇవ్వటం గల ఉద్దేశం ఏంటంటే ఆయనకున్నటువంటి గొప్ప స్థితిని తెలియజేయటానికి ఇచ్చినటువంటి యొక్క అంశముగా మనం దాన్ని భావించవచ్చు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.